అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మామూలుగా మనము కరివేపాకు పొడి చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి నేను ఇక్కడ చేసిన విధంగా చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కరివేపాకు తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి ఇలా విడివిడిగా ఆకులు తీసి నీడలోనే ఆరబెట్టుకోవాలండి. మొన్న ఒక ఫంక్షన్ ఉంటే మా అత్త వాళ్ళ ఊరికెళ్ళాము. అక్కడ చెట్టుది కోసుకువచ్చానండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. మరి తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి పప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది. కాస్త ఇలా వేగిన తరువాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 నిమిషాలకు ఇలా వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నందువలన కరివేపాకు పొడి మరింత రుచిగా వస్తుందండి. నువ్వులు వేసిన తరువాత చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని మనం తీసుకునే కరివేపాకును బట్టి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి త్వరగా మాడిపోతాయండి. అందువలన దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనము మూకుళ్ళోనే అలాగనే ఉంచితే పప్పులన్నీ మాడిపోతాయి. అందువలన చక్కగా వెంటనే గరిటె సహాయంతో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం మిరపకాయలు పప్పులు తీసుకున్న తర్వాత అదే మూకుల్లో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తడి లేనటువంటి కరివేపాకు. ఇక్కడ కరివేపాకు అనేది పొడికి తీసుకునేటప్పుడు మరీ ముదురుది కాకుండా మరీ లేతది కాకుండా చూసుకొని తీసుకోవాలండి. అప్పుడే మనకి పొడి అనేది రుచిగా వస్తుంది. నీడలోనే ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకొని ఇలా ఆకులు మొత్తం వేసి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఎక్కువసేపు వేయించామనుకోండి పొడి అనేది రుచి మారిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను ఇక్కడ కాస్త ఎక్కువ పొడి చేస్తున్నానండి. అందువలన ఒకసారి ఇలా కలుపుకున్న తరువాత మిగతా కరివేపాకును కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇలా మొత్తం కరివేపాకు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే అందులో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చక్కగా వేగిన తరువాత ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ ఆకుల్ని మాత్రము వెంటనే ప్లేట్లోకి తీసుకోకుండా ఇలాగనే మూకుళ్ళో ఉంచామనుకోండి ఆ వేడికి ఆకులో ఉండే పచ్చిదనం అంతా పోతుందండి. చక్కగా చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి ఉంది కదండి, అవి నేను హాఫ్ వేస్తున్నాను. హాఫ్ వేసి అందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి కలిపి మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకు కూడా కాస్త వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు అనేది మొత్తం ఒకేసారి వేయకుండా కాస్త కాస్త వేస్తూ మిక్సీకి వేసుకుంటే చక్కగా మెత్తగా మనకి ఇలా వస్తుందండి. ఈ పొడిని మొత్తము ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మిగతా పప్పులు, మిరపకాయలు, మిగిలిన కరివేపాకు అన్నీ ఉన్నాయి కదండి, రెండోసారి మిక్సీకి వేసి ఆ పొడిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలా పొడులు చేసినప్పుడు పచ్చళ్ళు చేసినప్పుడు రాళ్ళ ఉప్పు ఉపయోగించినట్లయితే రుచి చాలా బాగుంటుంది. మొత్తము
పొడి చేసుకున్న తర్వాత అందులో ప్లేట్లో వేసుకొని చివర్లో కచ్చాపచ్చగా చిన్న రోలు ఉంటే ఆ రోట్లో వెల్లుల్లి రెబ్బలు ఒలిచి ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయండి. ఆ వెల్లుల్లి రెబ్బలు ఒలిచి ఆ రోట్లో కచ్చపచ్చగా దంచి ఆ మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మనము వెల్లుల్లి అనేది అలాగనే వేస్తే అలాగనే ఉండిపోతుంది. అందువలన ఇలా దంచి వేసుకుంటే సరిపోతుంది. మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడే వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని తిందామా అన్నట్లుగా ఉంది వాసన అయితే. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి చక్కగా ఉపయోగించుకోవచ్చు. మామూలుగా కూరల్లో ఉపయోగించినట్లయితే పిల్లలు మనం కానివ్వండి తీసి పక్కన వేస్తాము. ఇలా పొడి చేసుకుంటే చక్కగా ఉపయోగించుకుంటాము. అంతేనండి ఈ వీడియో. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.